నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో సీసీ కెమెరాలను ఏసీపీ రాజా వెంకటరెడ్డి స్థానిక సీఐ భిక్షపతితో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాల్వా కప్పి బొకే అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజారెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకి నేరాలు మితిమీరుతున్నాయని, వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. సీసీ కెమెరాలు అమర్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రజలకు అభినందనలు తెలిపారు. దుబ్బాక అభివృద్ధి కొరకు, నేరాల నియంత్రణ కొరకు పోలీస్ శాఖ నుండి పూర్తి స్థాయిలో తమ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద 15 సీసీ కెమెరాలు ప్రారంభించుకున్నామని, మండలంలోని ఎక్కువ జనాభా కలిగిన గ్రామం అయినందున మరిన్ని సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కోరారు. తొందరలోనే గ్రామానికి సరిపోయే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. దుబ్బాక గ్రామంలో జిల్లాలోని అభివృద్ధి చెందిన గ్రామంలో స్ఫూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చట్ట పరిధిలో ఉన్న యువత ముందుకు సాగాలని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటికి అనుగుణంగా ప్రజలు ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో న్యాయవాది ఆశానారాయణ, ఎస్ఐలు విక్రమ్, రమేష్, కానిస్టేబుల్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి మురళి, సలహాదారులు, మాజీ ఎంపీటీసీ పెండ గంగాధర్, గ్రామ యువత ప్రజలు పాల్గొన్నారు. మరియు దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భిక్షపతి సార్ గారికి, దర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సార్ గారికి మరియు సిరికొండ ఎస్ఐ సార్ గారికి కూడా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు సార్. మేము పిలవగానే మీ అమూల్యమైన టైం మన దుబ్బాక గ్రామస్తులందరూ కూడా ఒక మాట చెప్పిన అంతే కదా, మాకు ఇక్కడ కెమెరాలు కావాలి, మీరు ఏ విధంగానైనా చేయండి అని చెప్పాము. దానికి శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా నెత్తి మీద తీసుకొని బాగా వరకు కష్టపడి మంచిగా మాకు సహకరించి కెమెరాలు మరియు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా మాకు బాగా ఏర్పాటు చేశారు. దీని అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. నడవడిగా ఉండాలా, మన జీవన శైలి ఉండాలి. ఆ చట్టానికి ఖిలాఫ్గా మనం ఎవరు పోయినా, దేశంలో ఎవరు పోయినా ఒక్కలే కాదు, కానీ చట్టం తన పని చేసుకొని పోతుంది. ఇలా మనం చూస్తున్నాం, మంచి మంచి ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, చీఫ్ మినిస్టర్లు కావచ్చు, ఇలా దేశంలో చట్టానికి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. కనుక ఏదైనా చట్ట పరిధిలో మనకు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీకు జిల్లా అధికార యంత్రాంగం, అది జ్యుడిషియరీ కావచ్చు, కార్యనిర్వాహక వర్గం కావచ్చు, అంటే కలెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ పోలీస్ శాఖ వాళ్ళు కూడా కావచ్చు, అంటే సంపూర్ణ సహకారాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అంటే నేను అన్ని కార్యక్రమాలలో చూస్తున్నాం వల్ల. కనుక ఈ 3 వ్యవస్థలను మనము దగ్గర చేసుకొని మన గ్రామ అభివృద్ధి కమిటీని ఎట్లా ఇంకా ముందడుగు తీసుకుపోవాలనే, మన గ్రామ అభివృద్ధిని అనేది మన గ్రామ ప్రజలుగా ఇంకా మంచి మంచి ఆలోచనతో మీరు అందరూ రావాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ ఏసీపీ సార్ రాజా వెంకటరెడ్డి సార్ గారు ఎంత షెడ్యూల్ బిజీగా ఉన్నా మనం మంచి పనులు చేస్తుంటే ప్రోత్సహించడానికి సార్ ఎప్పుడు ముందుంటారు. సార్కి థ్యాంక్ యూ సార్. మన సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి సార్ గారికి మరియు సిరికొండ ఎస్ఐ రమేష్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు, సైబర్ క్రైమ్ గురించి మన వాళ్ళు రోజు చెప్తుంటారు సార్. ఇట్లా బట్ అవేర్నెస్ దాని ఉపయోగాలు ఏముంటాయి పెట్టుకోవాలని దుబ్బాక విలేజ్ వాళ్ళు చాలా తొందరగా ముందుగా రెస్పాండ్ అయ్యి ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా మా పోలీసులకు సహకరిస్తూ అన్నయ్య గారు చెప్పినట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటన్నిటిని మీరు ముందుకు వచ్చి వాటిని పటాపంచలు చేస్తూ ఇదే విధంగా మాకు సహకరించాలని, దాంతోపాటు ఈ మాకు కొత్త చట్టాలు వచ్చినాయి, జరిమానాలతో పాటు ప్లస్ పనిష్మెంట్స్ కూడా పెరిగినాయి. మిగతా చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ పనిష్మెంట్స్, ఎక్కువ జరిమానాలు పెరిగినాయి. ఒక చిన్న మైనర్ బాల్ అంటే ఇది 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి బండిని నడిపినట్టయితే 25,000 జరిమానాతో పాటు 25 సంవత్సరాలు వచ్చే వరకు అతనికి లైసెన్స్ రాకుండా ఉంటుంది. సో చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా వాడద్దు. వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ ఏంటంటే ఇద్దరు వాడతారు. ఒకటి అయితే ఆ బండి దొంగ బండి అయినా ఉండాలి, లేకుంటే ఆ బండి నడిపే వ్యక్తి దొంగ అయినా ఉండాలి, ఏది దొరకకుండా. ఇప్పుడు సీసీ కెమెరాలో పడతాం, అప్పటి నుంచి చేస్తాడో బండి మీద వెళ్తాడు.
అక్కడ ఏంటంటే మాకు సీసీ కెమెరాలో పడినా కూడా ఆ వెహికల్ పడినా కూడా మనం దాన్ని ట్రేస్ చేయలేం. ఆ వితౌట్ నెంబర్ ప్లేట్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో వితౌట్ నెంబర్ ప్లేట్ ఎందుకనంటే ఈ దొంగలని కానీ ఏదైనా అఫెన్స్ చేసి కానీ పారిపోయినప్పుడు ఏంటంటే మేము వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా వాడద్దు. దాంతోపాటు ఇదే విధంగా మీరు మాకు సహకరిస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. అది మన మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చట్టం అనేది మనం పాటించాలి. ఎందుకంటే మనం అదొక కాన్స్టిట్యూషన్, మనం బైండ్ అయి ఉన్నాం. ఇదే పర్సన్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు దుబాయ్కి వెళ్తారు. దుబాయ్కి వెళ్ళేసి ఒక తప్పు చేయమంటే చేస్తారా? ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒక బండి నడుపుతారా? ఒక చెత్త రోడ్డు మీద ఏమంటే వేస్తారా? ఎందుకు భయపడతారు? అక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఒక చట్టం పెడితే ఆ చట్టం 100% అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అరే మనం ఒక నేరం చేస్తే ఇక్కడ దొరికిపోతాం, కెమెరాలు ఉన్నాయి, చూస్తారు, పట్టుకుంటారు అన్న భయం అనేది అక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి మనం అక్కడ చట్టాన్ని ఫాలో అయిపోతాం. వేరే కంట్రీ పోయినప్పుడు మన కంట్రీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చేసినా ఎవడు అడగొద్దు. వితౌట్ నెంబర్ ప్లేట్ బండి మీద పోయినా ఏం సార్ పట్టుకుంటారే సార్, హరాస్ చేస్తున్నారే సార్ అంటారు. ఆ యాటిట్యూడ్ ఉండద్దు. ఎందుకంటే ఏది మనం చేసినా కూడా ఒక చట్టాన్ని అందరం పాటించాలి, అర్థం చేసుకోవాలన్నదే ఉద్దేశం. కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు. ఒక నంబర్ ప్లేట్ లేని బండి ఎవరో మీకు తెలిసిన బంధుకు ఒక యాక్సిడెంట్ చేసింది అనుకోండి, ఎంత నష్టం జరిగిపోతుంది? దానికి ఇన్సూరెన్స్ ఉండదు, దానివల్ల నష్టమైపోతుంది. అదే ఒక బండి నంబర్ ప్లేట్ ఉందనుకోండి, మనం రేపు పట్టుకోగలుగుతాం, దానికి ఇన్సూరెన్స్ ఉంటే 2 లక్షలు 3 లక్షలు క్లెయిమ్ చేసి మనం హాస్పిటల్లో కట్టగలుగుతాం. మీకు జరిగే నష్టం అంతా తెలియకపోవచ్చు. ఎందుకంటే చిన్నదే కదా సార్, నంబర్ ప్లేట్ లేదు కదా సార్, ముందు లేదు కదా సార్, వెనక లేదు సార్, ఎందుకు సార్ బట్టి పోలీసు వాళ్ళు పొద్దున్న నుంచి లేచి హరాస్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏది ఒకటి చేసినా కూడా అది అందరికీ క్షేమం కోసమే పోలీసు చేయడానికి ట్రై చేస్తుంది. ఒక తాగి బండి నడిపితే ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడ్డాయి, మీకు తెలియకపోవచ్చు. కానీ సఫర్ అయ్యే ఫ్యామిలీస్కి తెలుసు తాగి బండి నడిపితే వచ్చే పరిణామాలు ఏముంటాయి. దానివల్ల చిన్న పిల్లలు వాళ్ళ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు రోడ్డు మీద తాగి నడిపి ఏదో దానికి డాష్ ఇచ్చేసి ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఎవరు సఫర్ అవుతున్నారు? వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి. అందుకని డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ మేము స్ట్రిక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే ఏవి కూడా ఎవరు కూడా ఇక్కడ ఇది నేరాలు అంటే చిన్న విషయాల మీద యాక్సిడెంట్ కావడమో లేకపోతే ఇంక ఇబ్బంది పడవద్దు అని చెప్పాను. ఎందుకంటే నా ఒక్క సబ్ డివిజన్లోనే మీరు ఆశ్చర్యపోతారు, ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎవ్రీ ఇయర్ నా ఒక సబ్ డివిజన్లో 100 మంది చనిపోతున్నారు. ఒక యుద్ధం వచ్చినా కూడా అంతమంది చనిపోరు. అంత పెద్ద నేరం జరుగుతున్నప్పుడు మేము ఎట్లా కామ్గా కూర్చోగలుగుతాం? మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నప్పుడు, తాగి నడుపుతున్నప్పుడు, మైనర్స్ ఎవరికి లైసెన్స్ లేకుండా నడుపుతున్నప్పుడు మేము కొద్దిగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరందరూ కూడా సహకరించాలి. చట్టం అనేది మనమందరం కలిసి తయారు చేసుకుంది ఈ డెమోక్రటిక్. నాకొకటిదో ఎవరిదో ఒకటి కాదు, ఇది అందరిది చట్టం అందరిది అయినప్పుడు దాని యాక్సెప్టెన్స్ కూడా అందరూ ఉండాలి. అందరూ కూడా దాన్ని పాటించాలి తప్ప ఇదేదో మాకు సంబంధించింది కాదు, ఇదేదో మా గ్రామానికి సంబంధించింది అన్న ఇది ఉండొద్దు. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఇంతకుముందు జరిగినా చెప్పారు. ఇది విలేజ్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంక్లూజివ్, అంటే అందరినీ కలుపుకొని పోయేది కానీ ఒక విడిపోయేది కార్యక్రమం కాదు. కాబట్టి ఈ ఇంక్లూజివ్నెస్ ఉండాలి, అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉండాలి. కానీ కొంతమందిని వేరు చేసి ఊరు నుంచి వాళ్ళని బైకాట్ చేయడమో లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేసేది ఎటువంటిది ఇంతకుముందు జరిగినాయని చెప్పారు. ఇప్పుడు జరగట్లేదు, బాగుందని చెప్పి సీఏ గారు చెప్తున్నారు. నేను అదే నమ్ముతున్నాను. ఇటువంటివి లేకుండా చాలా బాగా మీరు ముందు ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని. దుబ్బాక ఒక విలేజ్ అనేది అంకాపూర్ చెప్పారు సార్. అంకాపూర్ అనేది హైదరాబాద్ ఉన్నా కూడా అంకాపూర్ అనే పేరు వినిపిస్తుంది. అంకాపూర్ బాగుంటుందట, రోడ్లు బాగుంటాయట, ఊళ్ళు బాగుంటాయట, అక్కడ అందరికి వెహికల్ ఉంటాయి, కార్లు ఉంటాయట, అక్కడ బాగా చికెన్ మంచిగా ఉంటుందట. ఇట్లా వింటాం. ఒక ఊరి గురించి హైదరాబాద్లో కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. అంకాపూర్ చికెన్ అని పెట్టి గర్వంగా చెప్పుకుంటారు అక్కడ. అట్లనే రేపు దుబ్బాక విలేజ్ పేరు కూడా చెప్పాలి. ఇక్కడ ఏం ఫేమస్ తెలియదు, నాకు మిర్చి బజ్జి ఫేమస్ ఏం తెలియదు కానీ చెప్తున్నాను, దుబ్బాక కూడా మంచి పేరు సంపాదించాలా. అట్లా పట్టుదలతోనే ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కానీ ఎవరైనా కానీ మన విలేజ్ని ఒక మంచి ఆదర్శప్రాయమైన ఒక పంచాయతీగా ఇది మండల ఇది గ్రామ పంచాయతీగా నిలపాలన్న పట్టుదల ప్రతి ఒక్క పిల్లలు ఉండాల. ఇంకా కొత్త యూత్ ఉన్నారు, నాకు యూత్ కనిపిస్తలేరు, అందరూ కూడా 40+ కనిపిస్తూ ఉన్నారు. యూత్ ఇన్వాల్వ్ కావాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో యూత్ ఇన్వాల్వ్ అయినప్పుడే వాళ్ళే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు చేయాలన్న తప్పని ఉంటుంది. ఇప్పుడు చెట్లు నాటే కార్యక్రమం వచ్చింది. చెట్లు నాటే కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి యూత్ అందరూ కూడా కలిసి మంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీని వెనకాల ఉన్న అందరికీ కూడా
నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు సిరికొండ ఎస్ఐ గారు ఒక కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం. ఎందుకంటే కానిస్టేబుల్ పెట్టినా కూడా 100% మనం షూర్ కాదు ఎలాంటి ఉంటాడా ఏదైనా మిస్ అయిపోతుందని. కానీ ఒక కెమెరా 24 గంటలు మనకి ఒక ఏరియాని మొత్తం కవర్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మనం లైవ్గా ఫీడ్ చూసుకోవచ్చు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమైంటుంది, టెక్నాలజీ ఇంపార్టెన్స్. ఒకప్పుడు ఒక మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి 100 మంది చేసేది ఒక ప్రొక్లైనర్ 1 గంటలో చేస్తుంది, మీకు అంత కాదు. కాబట్టి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా 9 కెమెరాలు పెట్టారు, దాంతోపాటు 6 కెమెరాలు ఎవరు రిపేర్ చేయించారు. టోటల్ 15 కెమెరాస్ మనం పెట్టుకున్నాం. ఈ 15 కెమెరాస్తోనే సరిపోదు, ఇంకా మీరు ఇప్పుడు ఒక మొత్తం 2,50,000 ఖర్చు అయింది. మీరు అందరూ ఆలోచిస్తే ₹10 పర్ ఈచ్ వన్, 3,500 మంది ఉన్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్, మనం ఎంతో ఖర్చు పెడతాం. కానీ మీ సేఫ్టీ గురించి, మీ దాని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం. కాబట్టి పెట్టేది మీగర్ అమౌంట్, అది పెద్ద అమౌంట్ కాదు. ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక 15-20 కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి. ముందు మళ్ళీ నేనే రావాలి, మీ అందరికి కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా. చాలా ఆశానారాయణ గారు చెప్పారు, మొత్తం మా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు కెమెరాల మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే మనం తక్కువ టైంలో మనం ఫలితం రాబట్టవచ్చు. ఒక నేరం జరిగిన ఒకప్పుడు 10 రోజులు 15 రోజులు తీసుకుంటే ఎవరు అడగకపోయేది. కానీ ఇప్పుడు ఏముంది, వేగం. సార్ మా కేసు ఇంకా కాలేదు అన్న ప్రెషర్ మాకు కూడా బిల్డప్ అవుతున్నప్పుడు మేము టెక్నాలజీ సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం వాడుకుంటేనే ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో కొంత క్లూ దొరుకుతుంది. కాబట్టి కేసులు తొందరగా మేము పరిష్కరించడానికి అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారో బాగానే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత ఏదో వైర్ పోతుంది, దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు, మళ్ళీ ఎవరు చూడరు. అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో, ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక 3 years మెయింటెనెన్స్ ఇవ్వండి. ఇమీడియట్గా పోగానే మళ్ళీ మనకి రెక్టిఫై అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, గాలి వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది, వైర్ తెగిపోతుంది, కెమెరాలు పట్టేది. ఇప్పుడు కెమెరాలు ఎట్లుంటాయని మనకు అవసరం ఉన్నప్పుడే కెమెరా పనిచేయదు, అట్లాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ పెట్టిన వాటికి సరైన మెయింటెనెన్స్ ఇస్తూ కంటిన్యూగా నడపండి. ఈ ఒక దుబ్బాక విలేజ్లో ఈ ప్రోగ్రాం తర్వాత మేము ఇదంతా చూపించి ఇంకో విలేజ్ని అడుగుతాం, అరే ఇక్కడ దుబ్బాక ప్రజలు బాగా చేశారు, వాళ్ళు ఇంత క్రైమ్ మేము కంట్రోల్ చేసినాము, వాళ్ళు ఇంత క్రైమ్ జరగలేదు అని చెప్పేసి మాకు ఒక ఎగ్జాంపుల్ కావాలని. ఇక్కడ ఎటువంటి క్రైమ్ కాకుండా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఏదైనా చిన్న మిస్సింగ్ అయినా కూడా ఎవరో ఒకరు తప్పిపోతారు, లేకపోతే మ్యాన్ మిస్సింగ్ ఉంటాయి, ఇట్లాంటివి కూడా మనకి కెమెరాల ద్వారా డిటెక్ట్ అవుతాయి. కాబట్టి మేము వాళ్ళకి చూపించి ఇంకా విలేజ్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో వచ్చే దారులు పోయే దారులైనా మనము కవర్ చేసుకుంటే మన ఊర్లోకి రావడానికి ఎవరైనా నేరం చేయడానికి కూడా భయపడతారు. కాబట్టి ఇది మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మిగతా అందరికీ కూడా ఇదే రీతిలో మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. అట్లనే దర్పల్లి సి గారికి, దర్పల్లి ఎస్ఐ అండ్ సిరికొండ ఎస్ఐ గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా విలేజెస్కి తీసుకెళ్ళి ఇంకా కెమెరాస్ మనం పెట్టగలిగితే మనం ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతాం. సార్ చెప్పినట్టు చట్టాలు అనేది మన గురించి మనం రాసుకుంది, మనం ఎలా ఉండాలి ఏంటి అనే చట్టాలు మన గురించి